కాంగ్రెస్కు ఏటీఎంగా తెలంగాణ కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికి విఘాతం 140 కోట్ల మంది ప్రజలు నా కుటుంబ సభ్యులే మోడీ గ్యారంటీ అంటే నెరవేర్చడమే గెలిపిస్తే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దా పటేల్ కూడా బహిరంగ సభలో ప్రధాని మోడీ అని చెప్పేసి నరేంద్ర మోడీ మాట్లాడిన ఒక వార్తను చూస్తున్నాం. మరి కాంగ్రెస్కు ఏటీఎంగా తెలంగాణ అని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. మరి భారతదేశం ఎవరికి ఏటీఎంగా మారింది అనే విషయాన్ని మాత్రం చెప్పలేకపోతున్నాడు. ఈరోజు భారతదేశం ఎవరి చేతిలో ఏటీఎంగా మారిపోయి ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను కానీ ఎవరిని చూసి ఈ ఆర్థిక వ్యవస్థ బాగుపడ్డదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈరోజు మీ చేతిలో మీడియా సంస్థలను పెట్టుకొని మీ చేతిలో అక్కడ ఉన్నటువంటి అధికారులను పెట్టుకొని మొత్తంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం బాగుపడింది అని చెప్పేసి రిపోర్ట్లు రాయించుకొని అదే రిపోర్ట్ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చూయించి మా దేశం బాగా అభివృద్ధి చెందిందని చెప్పేసి డబ్బాలు కొట్టుకునే బ్యాచ్ ఏదైతే ఉందో అది ఈరోజు బీజేపీ పార్టీ. పూర్తిగా బీజేపీ పార్టీకి భారతదేశం ఏటీఎంగా మారింది అనే విషయాన్ని మాత్రం ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? ఈరోజు మీరు చెప్తున్నట్లే ఒక ఆఫ్టర్ ఆల్ తెలంగాణ భారతదేశంలో తెలంగాణ అనేది ఒక చిన్న రాష్ట్రం. మరి అట్లాంటి చిన్న రాష్ట్రము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారితే మరి మొత్తానికి తెలంగాణ లాంటి రాష్ట్రాలన్నీ కలిపి ఉన్నటువంటి భారతదేశానికి ఏటీఎం ఎవరికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా నరేంద్ర మోడీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అంబానీకి అదానీలకు ఏ అవసరం ఉంటే ఆ అవసరం. నిన్న అంబానీ కొడుకు పెళ్ళి ఉండేది ఉంటే జామ్నగర్ మొత్తాన్ని మొత్తం ఏరోస్పేస్కు సంబంధించినటువంటి మొత్తం ఆ సౌకర్యాలన్నీ వాళ్ళకి కల్పించినటువంటి వ్యవస్థ ఘనత ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. మరి ఎవరు ఏటీఎంగా మార్చుకుంటున్నారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు కాకముందే మీరు కామెంట్లు చేస్తూ ఏటీఎంగా మారిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారే. ఈరోజు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చింటే ఇంకా అంతకన్నా దారుణంగా. ఎందుకు అనంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే కనుక ఈరోజు బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దారుణంగా భ్రష్టు పట్టించదో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ లేదు అనంటే దేశంలో కానీ బీజేపీ చేస్తున్న అరాచకాలు ఏమున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఈరోజు నరేంద్ర మోడీ వచ్చి చెప్పి కాంగ్రెస్కు ఏటీఎంగా మారింది అని అంటే కాంగ్రెస్కు ఏటీఎంగా మారి 100 రోజులు అవుతాం కావచ్చు. నీకు ఈ దేశం ఏటీఎంగా మారి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుండి నువ్వు నల్లధనం వెనక్కి తీసుకొస్తా అని చెప్పేసి నోట్ రద్దు చేసి ఆ కొత్త 2000 రూపాయల నోట్లను తీసుకొచ్చి ఇప్పటికీ మీ బీజేపీ నాయకుల ఇండ్లలో తప్ప ఎక్కడా కూడా ఆ 2000 రూపాయల నోటు బయట కనబడేటువంటి పాపాన పోవట్లేదు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు మీరు దాచిపెట్టుకున్నటువంటి 2000 రూపాయల నోట్లు ఏవైతే ఉన్నాయో ఆ 2000 రూపాయల నోట్లు మొత్తం బయటకు వస్తాయి. మరి ఎందుకు అని అంటే 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు దాచిపెడితే ఎక్కువ డబ్బులు అవుతాయని 2000 అవసరమైతే 5000 రూపాయల నోట్లు తీసుకొస్తారు. ఎందుకనంటే వీళ్ళకు నల్లధనం దాచిపెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నల్లధనం వెనక్కి తీసుకొస్తా అని చెప్పేసి దొంగ మాటలు ఫాల్తూ మాటలు చెప్పి ఈరోజు మళ్ళీ 2000 రూపాయల నోటుని తీసుకొచ్చి నల్లధనం దాచిపెట్టుకునే వాళ్ళకు ఇంకా ఈజీగా అయ్యేటువంటి పరిస్థితిని నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు. ఈ దేశం మొత్తాన్ని ఏటీఎంగా మార్చుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని విమర్శిద్దాం. అది ఒకవేళ తప్పు చేసేది ఉంటే కాంగ్రెస్ పార్టీ కనుక బీఆర్ఎస్ లాగానే ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొచ్చింటే తప్పకుండా ముందుండి ప్రశ్నిద్దాం. కానీ ఆ పార్టీ ఇంకా ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు చేయకుండానే నిన్న భవ్య వైష్ణవి తల్లిదండ్రులు మొన్న భువనగిరిలో చనిపోయినటువంటి భవ్య వైష్ణవి తల్లిదండ్రులు ఈ తెలంగాణ రాష్ట్రంలో మా బిడ్డలకు న్యాయం చేయాలనిపిస్తే ధర్నా చేస్తూ ఉంటే ఈ ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తల్లిదండ్రులని అరెస్ట్ చేసింది. ఎంత సిగ్గుమాలిన వ్యవస్థ అనేది నిన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన విషయంలో ప్రజలు అర్థం చేసుకున్నారు. మరి అదే భువనగిరిలో రేపు లోక్సభ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి అడుగు పెడితే తప్పకుండా భవ్య వైష్ణవి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి అక్కడ విద్యార్థి సంఘాలు అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా చెప్పులు పట్టుకొని రెడీ ఉంటారనే విషయం కూడా మేము చెప్తా ఉన్నాం. మరి భవ్య వైష్ణవి తల్లిదండ్రుల కోసం నిన్న కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం సిగ్గు చేయడం అని చెప్పారు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి ఇంకా స్పందించట్లేదు అని అంటే అక్కడ ఆ వార్డెన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి రెడ్డి ఈయన రెడ్డి ఆ భువనగిరికి సంబంధించినటువంటి ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాను నడిపించేది రెడ్డి వీళ్ళందరూ రెడ్లు కాబట్టి ఈరోజు అక్కడ ఒక వార్డెన్ రెడ్డిగా ఉన్నటువంటి శైలజ రెడ్డికి న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ప్రశ్నిస్తాం. కానీ
తెలంగాణకు ఏటీఎంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మార్చుకుంటుందని చెప్పేసి చెప్పేటువంటి నరేంద్ర మోడీ ఈ దేశాన్ని ఏటీఎంగా మార్చుకున్నది ఎవరో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. తాను గ్యారంటీ ఇచ్చారంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పారు. ఏది గ్యారంటీ? నరేంద్ర మోడీ గ్యారంటీ ఇచ్చేందుకు నెరవేరుతుందా? ఏది నెరవేరింది చెప్పాను? ఒక్కో గ్యారంటీ ఎస్ నరేంద్ర మోడీ అనే నేను ఈ దేశంలో బంగారు మొత్తం దేశం మొత్తాన్ని వెలిగిపోయేలా చేస్తా అని చెప్పారు. ఎక్కడ వెలిగిపోతుందో ఒకసారి చూపించండి. ఉత్తరప్రదేశ్లో కానీ, గుజరాత్లో కానీ, నిన్నాకమైన మణిపూర్లో కానీ ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగిస్తామంటే మౌనంగా ఉన్నటువంటి సిగ్గుమాలిన వ్యక్తి ఎవరు అన్నారంటే ఆయన ఒక ప్రధానమంత్రి మాత్రమే. ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. నరేంద్ర మోడీ మాట ఇచ్చేది ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి చెప్తాను. ఎక్కడ నెరవేరింది? ఒక మాట చెప్పండి మీరు. ఒక్క మాట ఇంకో నోటు రద్దు చేస్తా అన్నా, నల్లధనం వెనక్కి తీసుకొస్తా అన్నా, వెనక్కి తీసుకొచ్చినవా లేదా? లేదంటే ఈ దేశం వెలిగిపోయేటట్టు చేస్తా అన్నా ఏ రంగంలో వెలిగిపోతుందో ఒకసారి చెప్పగలుగుతావా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. ఎక్కడన్నా ఉద్యోగం వచ్చినా చెప్పినావా? ఎక్కడ? అసలు భారతదేశం ఎక్కడ వెలిగిపోతుంది? దేనికి సమానం ఉండదు. ఏమనంటే వట్టి జూటా మాటలు మాట్లాడుకుంటూ దేశాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్పించి ఏముండదు అనే విషయాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. మరి బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని అంటే 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉండి కేంద్రంలో మీరు తీసుకున్న చర్యలేంది? మీరేమో పొత్తులు పెట్టుకుంటారు, మీరేమో కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావులతో మంచి సంబంధాలు కొనసాగించుకుంటారు. మీరు మాత్రం ఏ పని చేయరు. కేంద్రంలో అంటే ఒక రాష్ట్రంలో అవినీతి జరుగుతూ ఉందని చెప్పేసి తెలిసినా కూడా కేంద్రంలో ఉన్నటువంటి మీ అధికారులు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి మీ పార్టీ కానీ వాళ్ళ జోలికి పోకుండా వాళ్ళకి భయపడి సైలెంట్గా ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నిందలేయాలని ప్రయత్నం చేయడం సిగ్గుచేడు. ఒక ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఆఫ్టర్ ఆల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద నిందలు వేయడం అనేది సిగ్గుమాలిన చర్య. నువ్వేం చేసినావు? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళుగా కేసీఆర్ ప్రభుత్వం అత్యంత దారుణంగా దోచుకుంటా ఉంటే, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ మినిస్టర్లు ఇక్కడ కబ్జాలు చేస్తూ ఉంటే, ఇక్కడ దోపిడీ చేస్తూ ఉంటే, ఇక్కడ దారుణాలు చేస్తూ ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మీ పార్టీ ఏం చేసిందో చెప్పండి. ఏమనంటే 24 గంటలు కేసీఆర్ను, రేవంత్ రెడ్డిని తిట్టడం తప్ప వచ్చాయి. అసలు నువ్వేం చేసినావు ఈ దేశానికి? ఇక్కడ ఉన్నటువంటి హిందూ మతం కోసం నువ్వేం చేసినావు? ఒక్క రామ మందిరం కట్టేదంటే హిందువులందరి జీవితాలు బాగుపడ్డాయా? రామ మందిరం కడితే హిందువుల జీవితాలు బాగుపడ్డాయా? దేనికోసం కట్టినావు? నీ ఓట్ల కోసం కట్టుకున్నావు దాన్ని. అంతేకొని ఈ దేశంలో ఉన్నటువంటి రామభక్తులకు ఎలాంటి లాభం జరగలేదు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు కానీ, అక్కడ ఉన్నటువంటి ముస్లింలు కానీ ఈరోజు రామ మందిరం పేరుతో మీరు చేస్తున్నటువంటి అరాచకాలు ఏవైతున్నాయో వాటన్నిటికీ వ్యతిరేకంగా వాళ్ళు ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అక్కడ అయోధ్యకు పోయి చూసేంటి అర్థమవుతుంది కదా. అసలు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా పీఠాధిపతులు మొట్టమొదటిసారి ఎందుకు ఒక ఆలయ ప్రతిష్టాపన వద్దు అని చెప్పేసి మాట్లాడారు? దాని సమాధానం చెప్పు.